కాంగ్రెస్ సర్కార్ చేసిన రుణమాఫీ మోసంతో రైతుల నిరసనలతో రాష్ట్రం అట్టుడుకుతుంది. ఇచ్చిన మాట తప్పారు అని ప్రశ్నిస్తున్న రైతులపై సర్కార్ కేసులు పెడుతుంది. రుణమాఫీ విజయవంతమని సీఎం ఒకవైపు చెప్తుంటే మరోవైపు కాలేదు అంటున్న మంత్రులు తలొక మాట మాట్లాడుతున్నారు. 30% రైతులకు రుణమాఫీ చేస్తే 100% ఎట్లా అవుతుంది? అందుకే దగాపడ్డ రైతుల తరపున బీఆర్ఎస్ రంగంలోకి దిగేందుకు సిద్ధమైంది. రేపు అన్ని మండల కేంద్రాల్లో రైతుల ధర్నాలకు పిలుపునిచ్చింది. రాజకీయాలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తున్నది. రుణమాఫీ బూటకం, పచ్చి మోసం, దగా అని తెలిసిపోయింది. రుణమాఫీ కాదు, జరిగింది మాఫీ కాదు, పెట్టింది రైతుకు టోపీ అనేది చాలా స్పష్టంగా అందరికీ కూడా అర్థమైంది. రవ్వంత రుణమాఫీ చేసి కొండంత డబ్బా కొట్టుకున్న ఈ ముఖ్యమంత్రి డొల్లతనం, ఆయన చాతగాంతనం, ఈ అబద్ధాల ముఖ్యమంత్రి నిజస్వరూపం 70 లక్షల మంది రైతుల సాక్షిగా బయటపడ్డది. రైతుల ఆగ్రహంతో రగిలిపోతూ ఉన్నారు. రుణమాఫీ కాలేదు అని మండిపడతా ఉన్నారు. బ్యాంకులకు తాళాలు వేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తూనే ఉన్నారు. సీఎం దిష్టిబొమ్మల ఊరేగింపులు, నిరసనలు ఇవన్నీ కూడా ఒకవైపు కనబడతా ఉన్నాయి. గుండెలు మండి అన్నదాతల ఆందోళన చేస్తుంటే ఇవాళ పోలీస్ కేసులు పెట్టి, అక్రమ అరెస్టులు పెట్టి చేసి వారిని అణిచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో తలమడుగు మండలంలో 13 మంది రైతుల మీద, బజార్ హత్నూర్ మండలంలో 4 రైతుల మీద ఎఫ్ఐఆర్లు పెట్టి, కేసులు పెట్టి, వాళ్ళ రైతులను సాయంత్రం దాకా కూర్చోబెట్టి వాళ్ళ మీద జులుం చేసి ఈ రకంగా గంటలు గంటలు వేధించి అటు ఇబ్బంది పెడుతున్నారు. రుణమాఫీ జరగలేదు అని ఆందోళన చేస్తే 7 సంవత్సరాలు శిక్ష పడే విధంగా సెక్షన్ 126, 2 సంవత్సరాలు శిక్ష పడే విధంగా సెక్షన్ 189, 1 సంవత్సరం శిక్ష పడే విధంగా 223 రైతుల మీద కేసులు పెడతా ఉన్నారు. ఇది వాస్తవం, క్షేత్రస్థాయి. రుణమాఫీ మోసం బట్టబయలైపోయింది. 30% రైతులకు రుణమాఫీ చేసిన మాట వాస్తవం. మరి మిగిలిన 17 లక్షల మంది రైతులు అయోమయంలో పడ్డారు. ఒకవైపు రుణమాఫీ పూర్తయింది అని సీఎం రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నారు. మరోవైపు సాంకేతిక సమస్యలు అంటూ మంత్రులు కవర్ చేస్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో రైతుల తరపున మరోసారి బీఆర్ఎస్ పోరాటానికి సిద్ధమైంది. అన్ని మండల కేంద్రాల్లో రైతులతో కలిసి ధర్నాలు చేపట్టనుంది. రైతులకు ఎప్పుడు కష్టం వచ్చినా అప్పుడు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, ముందుంటుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. మంత్రులకు, ముఖ్యమంత్రికి ఒక శృతి లేదు, సయోధ్య లేదు, సంయమనం అంతకంటే లేదు. భట్టి గారు చెప్పిన లెక్కలింటే రుణమాఫీ వట్టిదే అని స్పష్టంగా అర్థమైంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, సాంకేతిక కారణాల వల్ల. సాంకేతిక కారణాలు ఏమీ లేవు. మీరు ఎట్లా తప్పించుకుందామా అని చెప్పి ఆంక్షలు, కొర్రీలు పెట్టి ఎట్లా ఎగరగొడదామా పేర్లు అని చెప్పి చేసిన దిక్కుమాలిన దివాలా కోరు రాజకీయం తప్ప ఇందులో సాంకేతికం లేదు, మన్ను లేదు. భట్టిగారేమో ఓన్లీ 7,500 crores రైతుల ఖాతాల్లో పడ్డాయని భట్టిగారే స్వయంగా బ్యాంకర్స్ మీటింగ్లో చెప్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు, ఇంకా కాలేదు, 12,000 కోట్లు ఇవ్వాల్సి ఉంది, ఇస్తాము, ఎప్పటి లోపల ఇస్తామో ఆయనకు కూడా తెలియదు, ఏం తెలియదు, కానీ ఇస్తాము అని ఆయన ఉదరగొట్టడం. అసలు ఈ ప్రభుత్వం నడిపే వాళ్ళకి రుణమాఫీ విషయంలో స్పష్టత ఉందా లేదా? మొత్తంగా వీళ్ళందరి డొల్ల మాటలు వింటే అర్థమైంది ఏంటంటే రుణమాఫీ సగం కాదు, పావులా కూడా కాలేదు, కానీ మోసం మాత్రం పూర్తిగా జరిగింది. రైతులకు వంచన మాత్రం 100% జరిగింది. ఇది రైతు స్వరాజ్యం కాదు, రైతును ఏడిపిస్తున్న రాజ్యం, రైతును మోసం చేస్తున్న రాజ్యం అని మేము అంటా ఉన్నాం. ప్రభుత్వం చేస్తున్న మోసానికి వ్యతిరేకంగా రేపు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాలలో రేపు రైతులను కూడగట్టుకొని మా పార్టీ కార్యకర్తలు మేమందరం కూడా ధర్నాలకు పిలుపునిచ్చినాం. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని మనం అడిగితే ఆయన ఏదైతే ఒక బజారు భాష వాడినాడో దానికి నిరసనగా రేపు ఎక్కడికక్కడ మీరు ధర్నాకి ఉపక్రమించే ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి పాలాభిషేకం చేయండి. మీ మండల కేంద్రాల్లో తప్పకుండా ఒక ఫ్లెక్సీ అన్న పెట్టి తెలంగాణ తల్లిది, ఆ తల్లికి పాలాభిషేకం చేసి ఈ మూర్ఖుడిని క్షమించమని కోరి దయచేసి నిరసనలకు ఉపక్రమించమని చెప్పి మా నాయకులకు, మా కార్యకర్తలకు నేను విజ్ఞప్తి